గత 3 సంవత్సరాలుగా వస్తున్నాను. ఎమ్మెల్యేగా ఇది 2వ పర్యాయం ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ నాటకం ఈ కార్యక్రమాల్ని నిర్విఘ్నంగా సాగించడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి కమిటీ సభ్యుల్ని, సంపూర్ణమైనగా సహకారం అందిస్తున్నటువంటి ఈ గ్రామ వాస్తవ్యుల్ని, ఈ గ్రామ చుట్టుపక్కల గ్రామస్తులందరినీ, పెద్ద మనుషులందరినీ కూడా వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మారెళ్ళ ఎందుకంటే పురాణమైనా లేకపోతే ఇతిహాసమైనా లేకపోతే ఏ చరిత్ర అయినా మనకు చెబుతున్నారంటే, మనం వింటున్నామంటే అందులో మంచి చెడులని మనం గ్రహించాలని దాని అర్థం. వారు ఇలాంటి కార్యకలాపాలు చేసిన కారణంగా ఇలా అభివృద్ధి చెందారని కొన్ని కథల్లో, ఇలాంటి స్నేహం వల్ల ఇలా ఒకరికొకరు సహకరించుకున్నారని కొన్ని కథల్లో, యుద్ధాల వల్ల ఈ విధంగా నష్టపోయారని కొన్ని కథల్లో, వ్యామోహం వల్ల వంశాలు ఈ విధంగా నాశనమయ్యాయని కొన్ని కథల్లో, ఇవన్నీ మనకు తెలుస్తున్నాయంటే వీటిని మనం ఆచరించకూడదు, వీటిని మనం ఆచరించాలని తెలియ చెప్పడం కోసం ఈ పురాణ గాథలన్నీ ఉన్నాయి. ఎందుకంటే మంచి చెడులను తెలుసుకోవడం కోసం 1 గంట సేపు మనం కూర్చొని ఆలకించామంటే ఖచ్చితంగా మనకు ఆలోచన మారుతుంది. ఆలోచన మారినప్పుడు దాని యొక్క ఆచరణ మొదలవుతుంది. అలా ఈ హరికథ కాలక్షేపాలు అనేవి కేవలం కాలక్షేపం కోసమే కాకుండా జీవన మనుగడకి, మార్పుకి ఇది ఉపయోగపడే సాధనంగా మలుచుకోవాలని మీ అందరూ పెద్దలు, విఘ్నులు, చాలా మంది అందరూ కూడా వయసు మళ్ళిన వారు, దాదాపుగా సగం వయసు దాటిన వారే కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాల్ని మీ మనవాళ్ళకి, మీ పిల్లలకి తెలియజెప్పి వారి జీవిత ప్రయాణంలో కూడా మంచి చెడుల గురించి నేర్పించాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ